నీకు దండం పెడతాను రా, అలా అనకరా. తను ఇంటర్వ్యూ మీద, నా మచ్చ మీద, చిచి నా మీద చాలా నమ్మకం పెట్టుకుందిరా. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదంటే పాపం ఫీల్ అవుతుందిరా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేసి ఇంటర్వ్యూ చేయరా. జస్ట్ అలా లోపలికి పిలిచి కాసేపు కూర్చోబెట్టి పంపి. ఇప్పుడు తనకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో దేవుడా. ఏదో నీ గుడికి వచ్చినప్పుడు బుద్ధి గడ్డి తిని నీకు పెట్టాల్సిన అరటిపండు నేనే తినేశానని నన్ను మరీ ఇలా ఇరికించడం భావ్యం కాదు స్వామి, భావ్యం కాదు. ఏంటండి, ఎవరికి పోను? మా అన్నయ్యకి. ఇప్పుడు వాళ్ళెందుకండి? సర్టిఫికెట్స్ లేకుండా ఎలా బతుకుతావు అన్నారు కదా. నాకు ఈ సిటీలోనే ఒక పెద్ద కంపెనీలో జాబ్ రాబోతుందని చెప్తాను. వాడి రియాక్షన్ ఈ రేంజ్ లో చూడాలి నేను. ఉద్యోగం వస్తుందని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టున్నారు. మీకు మచ్చుంది కదండి, మరి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. నా మచ్చ మీద నాకే నమ్మకం లేదు. మీరెలా నమ్మారండి? నమ్మాలండి, నమ్మకమే జీవితం. అదే నా జీవితాన్ని ఇప్పుడు ముంచేసింది. ఇందాక వచ్చినప్పుడు చాలా భయం వేసింది, కానీ మీరు చెప్పారు కదా. ఏమని? గేట్లు బద్దలు కొట్టుకుని మరి ఈ ఉద్యోగం వస్తుందని. అప్పటి నుంచి నాలో ధైర్యం వచ్చేసింది. అంత కాన్ఫిడెన్స్ తో అన్నానండి? చెప్పడానికి రావట్లేదు గాని చాలా కాన్ఫిడెన్స్ తో అన్నారు. నోటి దొలగాండి కదా అనే ఉంటాను. పదండి లోపలికి వెళ్దాం. మనం వెళ్లాల్సింది బయటికేనండి. డేట్ మార్చారు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లేదా? ఇంటర్వ్యూ ఉంది, కానీ అది చేసేవాడే లేడంట. ఏమైందంట అతనికి? ఏదో మాయరోగం వచ్చి బయటికి వెళ్ళాడంట. వెళ్ళింది బయటికే కదా, మళ్ళీ వచ్చేస్తాడు కదా. ఆయన తప్పంతా నాదే. నేనే అనవసరంగా ఫేస్ వాష్ అది ఇది అని టైం వేస్ట్ చేస్తాను. లేదంటే కరెక్ట్ టైంకే వచ్చేవాళ్ళం. ఇంటర్వ్యూ చేసే పర్సన్ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేడని తెలిసింది కదండి, ఇంకా ఇక్కడ ఉంటే ఏం చేస్తాం? మళ్ళీ వాళ్లే రమ్మని కాల్ చేస్తారు. వెళ్దాం రండి. మనం వెళ్ళిపోయాక వెంటనే తను వస్తే ఎందుకైనా మంచిది కాసేపు ఉండి వెళ్దామండి. ఇక్కడ ఇలా ఎంతసేపు ఉంటామండి? కొద్దిసేపేనండి ప్లీజ్. సరే మీ ఇష్టం. అబ్బా బుస్సు దొరికింది. ఇవాళ దీన్ని బుట్టలోనో పుట్టలోనో పడేసి ఆడుకోవాల్సిందే. ఏంటే ఇక్కడికి రమ్మన్నావు? ఒక బకరాన్ని ఫోల్డ్ చేసి ఆ ప్రాంక్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక ఫ్యాన్ అలాంటి వీడియో నాకు పంపించి దమ్ముంటే అలాంటి ప్రాంక్ వీడియో చేయమని సవాల్ విసిరాడు. అమ్మో, కొంపదీసి ఇప్పుడు ప్రాంక్ చేస్తావా? ఎస్, ఎవడో ఒక బకరా దొరకపోడు కదా. చూడు, ఇప్పుడు ఇది సెల్ ఫోన్. అవుచే కదే. నేను ఇది బోర్లా పడేస్తే ఫోన్ లాగే ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ఎవడో ఒకడు బండి మీద ఇటువైపు వస్తాడు. నేను పౌచ్ చూపించి అయ్యో మీ సెల్ ఫోన్ పడిపోయిందని చెప్తాను. వాడు బండి దిగి దీనికోసం వస్తాడు. ఈ లోపు నువ్వు బండి తీసుకెళ్లి పక్క సందులో పెట్టేసి. కీలాడిల్లారా, చెప్తాం మీ సంగతి. కాసేపు ఏడిపించి ఆ బకరా ఫేస్ ని క్యాప్చర్ చేసి తర్వాత బండిచ్చి పంపించేద్దాం. అమ్మో, బకరైన వాళ్ళు ఊరుకుంటారా? తరిమి తరిమి కొడితే? నీకంత భయంగా ఉంటే పక్క సందులో బండి పెట్టేసి వెళ్ళిపో. పిరికిదానా. నేనేం పిరికిదాన్ని కాదు, నేను రెడీ.
అయితే స్టార్ట్ చేద్దాం. ఫోన్ వీడియో రికార్డ్ బటన్ నొక్కి అక్కడ పెట్టు. ఓకే, చూద్దాం. వెళ్ళు. సరే. బుస్సు ఇప్పుడు ముంగీసొస్తుంది. ప్రాంక్ చేయవే చూద్దాం. ఈవినింగ్ అయిపోయింది, మనం వెళ్దామా? ఇంకొద్దిసేపు ఉందామండి, వస్తారేమో. వచ్చేవాడైతే ఈ పాటికే వచ్చేవాడండి. ఇంత టైం అవుతున్నా రాలేదంటే ఇంకా రాడనే కదా. అరే వాడు నాకు మెసేజ్ పెట్టాడండి. ఏమని? వస్తున్నాడంట? చెప్పైనా వస్తాడని, మీరే నమ్మలేదు. వాడు పెట్టింది వస్తానని కాదండి, మళ్ళీ రమ్మని. ఉండండి, బండి తీసుకొని వస్తాను. వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అది మీ సెల్ ఫోన్ అనుకుంటాను. పడిపోయింది చూడండి. వెళ్ళు, తీసుకెళ్ళు. సెల్ ఫోన్ కదా? అయ్యో, మీ బైక్ అండి, తీసుకెళ్ళిపోతుంది చూడండి. అది ఎస్ఐ బైక్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ బైక్ దొంగతనం చేస్తే ఏమవుతుందో తెలుసా? దాన్ని నిన్ను లోపలేసి భజనే. మేమిద్దరం కలిసి చేసామని ఏంటి ప్రూఫ్? ప్రూఫ్ కావాలి అంతే కదా, ఇస్తా. ఇదే ప్రూఫ్. ఇది ప్రాంక్ వీడియో అని చెప్తాం. ప్రాంక్ చేసింది నువ్వు కాదే బుస్సు, నేను. నువ్వా? నేనే ముంగీసని. ఈ బుస్సు సంగతి తేల్చడానికే వచ్చానే. నా ఫోను ఏంటే, నీకు పని పాట ఏం లేవా? చదువు, కాలేజీలు ఇలాంటివేం అక్కర్లేదా? అమ్మ బాబు చదువుకోమని పంపిస్తే రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళని బకరాలు చేస్తారే బకరాలు. ఇప్పుడు నిన్ను నేను చేశానే బకరా. రోడ్డు మీద ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి జనాల్ని ఇబ్బంది పెడుతున్నామని న్యూసెన్స్ కేసు పెడతాను. రెండోది, ఎస్ఐ గారి బైక్ నేను రిపేర్ కి తీసుకెళ్లి అప్పచెప్పడానికి వెళ్తుంటే దాన్ని మీ ఫ్రెండ్ ఎత్తుకుని పారిపోయినందుకు మీ ఇద్దరి మీద దొంగతనం కేసు నేను కాదు ఎస్ఐ గారే పెడతారు. చూడు ముంగిసా, నడి రోడ్డు మీద నన్ను అల్లరి పెడుతున్నావని అరిచి అల్లరి చేస్తా. నీ బండి ఎక్కడికి పోలేదు. మర్యాదగా నా ఫోన్ ఇచ్చిపో. ఏంటే మర్యాద? నీతో నాకేంటే మర్యాద? ఈ ప్రపంచంలో నిన్ను మించిన శత్రువులు నాకెవరూ లేరే. ఇక నీ జుట్టు నా చేతికి అందింది. ఏ, నా ఫోన్ నాకు ఇవ్వు. నా ఫోన్ ఇవ్వు. దానికి ఫోన్ చేసి బండి తీసుకుని రమ్మను. ఇస్తే పట్టుకుని పారిపోదామనా? దాని నెంబర్ చెప్పు. పాస్వర్డ్ ఏంటి? ఏంటి బక్రా అయ్యాడా? మీరిద్దరూ బకరాలయ్యారే.
అన్నయ్య చెల్లెమ్మా రా చెల్లెమ్మా, మోహం పగిలిపోద్ది. అసలు ఆడపిల్లలంటే మీరు మగపిల్లల్ని ప్రశాంతంగా బతకనివరంటే. షాప్ లో 3000 బొక్క పెట్టిపోయారు, బండికి యాక్సిడెంట్ చేసి ఆ లాస్ దొబ్బెట్టిపోయారు. ఇప్పుడేం చేస్తారే? మర్యాదగా 20,000 కట్టు. 20,000 సారీ 200 ఇస్తా బదిలే. ఏంటే అడుక్కునేవని అనుకుంటున్నావా? తివే 20,000 తీ. నా దగ్గర లేవు ఇప్పుడు. అన్నయ్య కొడితే నీలాంటి చెల్లెలు నాకుంటే ఎప్పుడో బావిలో తోసి చంపేసేవాణ్ణి. నిజంగా నా దగ్గర ఇప్పుడు 20,000 లేవు. సరే ఉన్నప్పుడే వచ్చి ఇచ్చి ఇదిగో నీ ఫోన్ తీసుకెళ్ళు. ఒరేయ్ నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు. ఏమన్నావే? ఒకసారి మళ్ళీ అను. అన్నయ్య అయ్యో అన్నా ఒకసారి అటు చూడు. బన్సీబాయ్ నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అన్నా. నువ్వేంట్రా ఇక్కడ? మహాలక్ష్మి తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? తనకు ఉద్యోగం వచ్చిందా? రాలేదన్నయ్య. రాలేదా? ఎందుకురా? మహాలక్ష్మి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సరిగా సమాధానం చెప్పలేదా? ఇంటర్వ్యూయే జరగలేదు. అదేంట్రా, వాళ్ళు రమ్మన్నారని చెప్పావు కదా, ఇంటర్వ్యూ చేయకపోవడం ఏంటి? మోసం చేశాడన్నయ్య. నేను రమ్మని చెప్పి తీరా టైం దగ్గరికి వచ్చాక వాళ్ళ నాన్న ఫారెన్ నుంచి వచ్చాడని భయపడి ఇంటర్వ్యూ అరేంజ్ చేయలేదు. నాకేం అర్థం కావట్లేదురా. వాళ్ళ నాన్న వస్తే భయపడి ఇంటర్వ్యూ చేయకపోవడం ఏంటి? అంటే ఇది నిజమైన ఇంటర్వ్యూ కాదా? కాదు, నేను సృష్టించిన అబద్ధపు ఇంటర్వ్యూ. అబద్ధపు ఇంటర్వ్యూనా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏం జరిగిందంటే అన్నయ్య, మహాలక్ష్మిని సంతోషపెట్టడానికి మీ కంపెనీలో ఫేక్ ఇంటర్వ్యూ సెటప్ చేస్తే చేస్తాలే. అంటే నువ్వు మళ్ళీ అబద్ధం ఆడావా? తను ఉద్యోగం కోసం అంతలా ఆరాటపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య. అలా అని ఇలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడతావా? ఇప్పటికే నేను ఆర్కిటెక్ట్ అని అబద్ధం చెప్పావు. అది నిజం అనుకుని పాపం తను నన్ను ఉద్యోగం వెతికి పెట్టమంటుంది. ఈలోపే ఒక అబద్ధపు ఇంటర్వ్యూ సృష్టించి ఇంకో అబద్ధం ఆడావు. ఇలా ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడుతూ ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎంతకాలం తనని నమ్మిస్తూ మోసం చేస్తావు? తప్పు చేస్తున్నావురా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తన ఆశలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. మరి ఏం చేయని చెప్పన్నయ్య. నువ్వేమో తనకు ఉద్యోగం వెతకమంటే వెతకట్లేదు, పోనీ నేను ట్రై చేద్దామంటే సర్టిఫికెట్స్ లేదే ఎక్కడ ఇవ్వట్లేదు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. కనీసం ఇలాగైనా తనని ఇంప్రెస్ చేయొచ్చు, నేను తన గురించి ఆరాట పడుతున్నానని, మహాలక్ష్మిని నన్ను ఇష్టపడేలా చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇష్టం అనేది మనిషిని చూసి పుట్టాలరా, ఇలా మనం చేసే పనులను చూసి కాదు. ఇష్టం అంటే ఇల్లు కట్టడం అనుకున్నావా? ఎంత సిమెంట్ కావాలి, ఎన్ని ఇటుకలు కావాలో ప్రణాళికలు వేసుకోవడానికి అదొక అనుభూతిరా. ఇలా ప్లాన్ చేస్తే అలా ప్రేమ పుట్టడాలు, ఇష్టం పెరగడాలన్నీ సినిమాలోనే జరుగుతుంటాయి, నిజ జీవితంలో జరగవు. ఇప్పుడు ఏం చెయ్యాలన్నయ్య? ఏదైతే అదైంది. వెంటనే వెళ్లి మహాలక్ష్మికి నిజం చెప్పేరా. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు తనకి నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు వద్దు, మన ఇంట్లో ఉండడం వద్దు అని మన ఇంట్లో ఉండనని వెళ్ళిపోతుంది. లేదురా,
ఇప్పుడు నిజం చెప్తే కోపంతో మాత్రమే వెళుతుంది, కానీ తనంతట తానుగా నిజం తెలుసుకుంటే శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అబద్ధాలతో పెరిగే ఇష్టమైన నమ్మకమైన పేగమెడ లాంటిదిరా. నిజం తెలిసిన రోజు కుప్పకూలిపోతుంది, ఇంకెప్పటికీ నమ్మనంత దూరం పెంచేస్తుంది. మనల్ని మనలా ప్రేమిస్తేనే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలబడుతుంది. నువ్వు అలాగే ఉన్నావు కదా, మరి నిన్నెందుకు ఎవరు ఇష్టపడడం లేదు? ప్రేమైనా ఇష్టమైనా అబద్ధం నుంచే పుడుతుందన్నయ్య. నీకే అర్థం కావట్లేదు. కొట్టానంటేనా? నేను చెప్తుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? వెళ్ళు. ఇదంతా అబద్ధమని మహాలక్ష్మికి తెలియకముందే తనకి నువ్వే ఇది అబద్ధమని నిజం చెప్పే. వెళ్ళు. అన్నయ్య ఏంటి వెళ్ళేది? నా వల్ల కాదు, నేను చెప్పలేను. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు మరి అబద్ధం ఎందుకు చెప్పావురా? నిన్ను చూస్తుంటే చాలా భయం వేస్తోందిరా. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. సలహా చెప్పమని నీ దగ్గరికి వచ్చాను చూడు, నన్ను నేను అనుకోవాలి. వెళ్ళనయ్య, వెళ్ళి పని చూసుకో, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. రే చక్రి, నా మాట వినరా, వెళ్ళి చెప్పు. ఏహే. రే చక్రి, వీడు రోజుకు అబద్ధం చెప్పి చివరికి ఏం చేస్తాడో ఏంటో. ఏయ్ కన్నా, 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 ఇద్దరు కలిసి ఇవి తినండి. పట్టుకెళ్ళరా. సిల్లీ ఫెలో. ఇంకా అదే ఆలోచిస్తున్నారా? వదినా, ఏంటి? ఇంకా మిస్ అయిన ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తున్నారా? పాపం పెద్ది ఎంత ట్రై చేసి నా ఇంటర్వ్యూ సెట్ చేశాడో. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మీరేం చేస్తారు వదినా? ఈ జాబ్ రావాలని రాత్రంతా కష్టపడి ప్రిపేర్ అయ్యారు కదా. ఇంటర్వ్యూనే జరగకపోతే మీరేం చేస్తారు చెప్పండి? నేను బయలుదేరడమే లేటుగా బయలుదేరాను. పెద్ది కాబట్టి సర్టిఫికెట్ లేకపోయినా ఇంటర్వ్యూ అరేంజ్ చేయించారు. నాకు జాబ్ కావాలని ఉంటే చాలదు, అన్ని కలిసి రావాలి. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. చాలా నీరసంగా అనిపించింది, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది నాకు గుణపాఠం కావాలి. వదినా, వదిన కారం. ఏంట్రా, ఏమైంది? ఇంటర్వ్యూ మిస్ అయిందని వదిన ఎంత కారం ఉన్నా లెక్క చేయకుండా తింటూ ఏదేదో మాట్లాడుతుందన్నయ్య. రే, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. సరేనయ్య. అమ్మ మహాలక్ష్మి, ఏంటమ్మా ఇది? నోరు మండడం లేదా? సారీ పెద్ద, ఇంటర్వ్యూ జరగలేదు. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియడం లేదు. పిలుస్తారో లేదో కూడా అర్థం కావడం లేదు. మీరు చెప్తే పిలిచారు, మీకు మాట వస్తుందేమో. మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూ పెడతారో అడిగి చెప్తారా పెద్ది? ఈసారి ప్రామిస్ గా చెప్తున్నాను, చీకటితోనే వెళ్ళి అక్కడ కూర్చుంటాను. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తాను. మీకు మాట రానివ్వను పెద్ది. మిమ్మల్ని